హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మన వీడియోస్ ఎంతమంది మిస్ అయ్యారు? ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది నేను వీడియోస్ పెట్టి. అండ్ ఇంతకు ముందు కూడా నేను చాలా రోజులు గ్యాప్ తీసుకున్నా, ఎందుకంటే డెంగ్యూ అండ్ ఆల్సో టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అన్నాను కదా. సో దాని ఎఫెక్ట్ మనకి చాలా రోజులు ఉంటుంది కదా, సో దాంతో సఫర్ అయ్యాను. అండ్ ఆల్సో రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళాము. తిరుపతి అండ్ ఆల్సో అరుణాచలం వెళ్ళామన్నమాట. అక్కడ కొన్ని వీడియోస్ తీసా, ఎక్కువ వీడియోస్ తీయలేదన్నమాట. ఎందుకంటే నాకు డెంగ్యూ ఫీవర్ అప్పటికే తగ్గలేదు, లైట్గా ఉంది ఇంకా డెంగ్యూ ఫీవర్. సో అంత హుషారుగా వీడియోస్ తీయలేకపోయాను అనమాట. అండ్ తిరుపతి వచ్చిన తర్వాత ఇది ఒక కొన్ని అంటే తిరుపతి మొత్తం 2 డేస్ ఉన్నాము. 2 డేస్ మొత్తం అంతా కలిపి నేను ఒక వీడియో కింద పెడుతున్నా. ఒక్కొక్క చెప్పాను కదా మరి అంత హుషారుగా వీడియోస్ అనేవి తీయలేదని చెప్పేసి. యాక్చువల్గా వెళ్ళింది ఎంతమంది అంటే నేను, మను అండ్ ఆల్సో సౌజీ మొత్తం ముగ్గురం వెళ్ళాము. ఇంతకుముందు అనుకున్నాము యాక్చువల్గా మేము సేవకి వెళ్దాం అనుకున్నాము, బట్ సేవకి వెళ్ళడానికి ఇంకా అవకాశం లేదని చెప్పేసి ఇలాగ దర్శనానికి వెళ్ళాము. అండ్ ఇక్కడైతే చెకింగ్ దగ్గరికి వచ్చేసాం. మార్నింగ్ ట్రైన్ దిగిన వెంటనే నేను మనం హైదరాబాద్ నుంచి వచ్చాము, సౌజీ వచ్చేసి అనకాపల్లి నుంచి వచ్చిందనమాట. సో ముగ్గురం ఇలా వచ్చిన వెంటనే ఇంకా ఫ్రెష్ అయిపోయి స్టేషన్లో కొండెక్కేసాము. కొండెక్కేసిన తర్వాత కొండ ఎక్కుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము మేము. యాక్చువల్గా ముందు ప్లాన్ అయితే అసలు అలిపిరి మెట్లు ఎక్కడానికి ప్లాన్ వేసుకున్నాము. బట్ నాకు కొంచెం డెంగ్యూ ఫీవర్ అవన్నీ అటాక్ అవ్వడం వల్ల ఇంక మెట్లు ఎక్కలేనేమోనని చెప్పేసి ఇంక మెట్లు అవాయిడ్ చేసేసి వెహికల్ పట్టుకొని ఇంకా మేము కొండ ఎక్కేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇది సెక్యూరిటీ దగ్గర, మనకి సెక్యూరిటీ దగ్గర ఈ మొత్తం మనకి లగేజెస్ అండ్ ఆల్సో వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు కదా. సో ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఆల్సో మేము ఏది కూడా బుక్ చేసుకోలేదు, ఫ్రీ దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. అండ్ ఆల్సో నార్మల్గా కొండ ఎక్కిన తర్వాత మనకి ఫ్రీ టోకెన్స్ ఇస్తారు కదా, అలా ఫ్రీ టోకెన్స్ తీసుకొని వెళ్దాం అనుకున్నాము. బట్ మేము కింద ఎంక్వైరీ చేసింది ఏంటంటే ఫ్లోటింగ్ అంత ఎక్కువ లేదు, ఫ్రీ దర్శనం కూడా చాలా తొందరగానే అయిపోతుందని చెప్పేసి అన్నారని చెప్పేసి ఇంక మేము టోకెన్స్ ఇవి ఏం కూడా బుక్ చేసుకోలే. అండ్ ఆల్సో మేము ప్లాన్ కూడా అంత ముందు ప్రీ ప్లాన్డ్గా అంటే ముందుగా ఏం చేయించుకోలేదు, ముందుగా అసలు ప్లాన్ లేదన్నమాట. చాలా సడన్గా అనుకున్నాము, సడన్గా బయలుదేరామన్నమాట. సో అందువల్ల రూమ్స్ ఎలా తీసుకున్నాము ఏంటనేది నేను చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకోండి, కాకపోతే చిన్న ఇన్ఫోలాగా ఇద్దాం అనుకుని సడన్గా ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే మొత్తం చెక్ చేస్తున్నారు. నేను దిగేసి కొంచెం అలా షూట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ కవర్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ మెయిన్ కవర్స్ కాదు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ కూడా అలౌ చేయరు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఏమైనా మీరు ల్యాప్టాప్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఇవ్వచ్చు, అంటే లాకర్ లాగా కూడా మీరు పెట్టుకోవచ్చు అనుకుంటా. ఇక్కడ నేను అది చిన్నది అబ్జర్వ్ చేసా. ఆ తర్వాత ఇక్కడ మొత్తం 11 కౌంటర్స్ ఎన్నో ఉంటాయి. మొత్తం ఇది దాటి వెళ్ళిన తర్వాత ఇంక మనం అక్కడ చాలామంది ముందు ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు, ఎంట్రన్స్ కదా. ఆ తర్వాత కొండ ఎక్కేసిన తర్వాత మేము అరుణాచలం అండ్ ఆల్సో మొత్తం 4 డేస్ ప్లాన్ చేసుకున్నాము. 2 రోజులు తిరుపతి, 2 రోజుల్లో అరుణాచలం అనమాట. అరుణాచలం వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ ఉండే, ఎందుకంటే అరుణాచలం ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా చూడలేదు. అండ్ ఇన్స్టాలో వన్స్ కొట్టిన తర్వాత ఇంకా అలా పాపప్ అవుతూనే ఉన్నాయి అరుణాచలం గురించి. గిరి ప్రదర్శన కూడా చేద్దాం అనుకున్నాము. గిరి ప్రదర్శన అండ్ ఆల్సో కొండ శ్రీవారి కొండ ఎక్కడం ఇవి 2 కూడా అవాయిడ్ చేసాము. బికాజ్ నాకు డెంగ్యూ మెయిన్ ఉండడం వల్ల బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా 2 to 3 months ఉంటాయన్నారు డాక్టర్. సో అందువల్ల అవి అవాయిడ్ చేసి నార్మల్గా ఇంకా ఎక్కడికక్కడ వెహికల్స్ పట్టుకొని వెళ్ళిపోయామన్నమాట. అంటే ఎంత సడన్గా ఎందుకంటే ముందుగా అనుకున్నాం యాక్చువల్గా రిజర్వేషన్స్ అనేవి ట్రైన్ రిజర్వేషన్స్ చేయించుకున్నాం కానీ చూద్దాంలే అనుకున్నాము. బట్ ఇంక నాకే ఉండబుద్ధి కాలేదు. అండ్ దట్టు నాకేంటంటే మొన్న ప్రవీణ్ బర్త్డేకి వెళ్దాం అనుకున్నాం తిరుపతి, అప్పుడు క్యాన్సిల్ అయింది. సో ఇన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది ఏంటబ్బా అని చెప్పేసి నేనే ఇంకా పట్టుబట్టి వద్దు వెళ్ళిపోదాము పర్వాలేదు నాకు అని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సో అది సేవకైతే ముందుగా బుక్ చేసుకుందాము అని అనుకున్నాం కానీ ఇంకా మాకు ఆ ఛానల్ దొరకలేదనమాట, సేవకి బుక్ చేసుకునే ఛానల్. ఈ 2 రోజులు అయితే మేము చాలా బాగా టైం స్పెండ్ చేసాము. అండ్ ఆల్సో రూమ్ కోసం కూడా మేము వెళ్ళిన వెంటనే సిఆర్ఓ ఆఫీస్ ఉంది కదా, అక్కడ లైన్ కాసామన్నమాట. క్యూ లైన్ ఫామ్ చేసిన తర్వాత రూమ్ కూడా చాలా తొందరగానే వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టింది, 2.5 hours అలా పట్టింది రూమ్ దొరకడానికి. ఫ్లోటింగ్ చాలా తక్కువే ఉందన్నమాట. అండ్ ఇంకొక చిన్న ఇన్ఫో ఏంటంటే మీకు దిగిన తర్వాత మీరు ట్రైన్ దిగిన తర్వాత కింద తిరుపతిలో శ్రీనివాసం విష్ణువాసంలోని మీకు టోకెన్స్ ఇస్తారనమాట ఫ్రీ దర్శనానికి. టోకెన్స్ ఏంటంటే 2 గంటల కలా ఇస్తారు, స్టార్ట్ చేస్తారు. 2 గంటలకు స్టార్ట్ చేసి మీకు 5 వరకు కూడా ఇస్తారు. బట్ ఇప్పుడు న్యూస్ చూస్తే టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మధ్యాహ్నం వరకు కూడా ఇస్తున్నారు, అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారనమాట. బట్ 2 గంటలకు వెళ్ళి 2 గంటల కల్లా లైన్ కాస్తే
మీకు 5 వెళ్ళినా సరే అవన్నీ దొరికేస్తాయి. ఫ్రీది తీసుకుంటే మీకు స్లాట్ వస్తుందన్నమాట ఫ్రీ దాని మీద. ఆ స్లాట్ ప్రకారం మీరు వెళ్ళి దర్శనం చేసేసుకోవడమే అంతే. ఎవరైతే ₹300 టికెట్, వీఐపీ బ్రేక్స్ ఇవన్నీ ఎవరైతే బుక్ చేసుకోలేదో వాళ్ళకి అదే ఆప్షన్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ కొండెక్కేసాము. కొండెక్కేసిన తర్వాత అదొక వైబ్ ఉంటుంది కదా తిరుపతిలో. సో ఎంట్రన్స్ దగ్గర ఇలా చిన్నది అలా షూట్ చేశాను. చిన్న వాటర్ ఫాల్స్ వస్తుంది. అండ్ ఆల్సో మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ మాకు 5 అవర్స్లో దర్శనం అనేది అయిపోయింది. మేము చాలా నిండుగా రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నాము అసలు యాక్చువల్గా. మనకి తిరుపతి దర్శనం అంటే నార్మల్గానే మంచిగా రెడీ అయ్యి పట్టు చీర కట్టుకొని వెళ్ళడం అనేది ఫస్ట్ నుంచే మనకు అలవాటు కదా. బట్ మేమైతే అసలు వడ్డానము అండ్ ఆల్సో మొత్తం బ్రైడ్ లాగా రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నాం. ముందు నాకు డెంగ్యూ అవి రాకముందు అలా అనుకున్నాము. బట్ మా తర్వాత అనిపించింది వద్దులే అసలు అంత హెవీగా అని చెప్పేసి. బట్ అయినా సరే హెవీగానే రెడీ అయ్యాం ముగ్గురం కూడా, బాగా అనిపించింది. తర్వాత ఇంక ఈ నార్మల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే ఇంక మేము సిఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్ళి ఇక్కడ నాకు బాగా నచ్చేవి స్ట్రీట్ మీద మ్యాంగోస్ అవి అమ్ముతారు కదా, అవి భలే నచ్చుతాయి నాకు ఇక్కడ. తర్వాత ఇది లైన్ అనమాట. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర లైన్ ఉంటుంది కదా, లైన్ కాసిన తర్వాత ఒక 2.5 అవర్స్లో అలాగా మనకి రూమ్ అనేది ఇస్తారు. మనం ఫోన్ నెంబర్ తీసుకుంటారు కదా, ఫోన్ నెంబర్కి మనకి మెసేజ్ వస్తుంది. దాని ప్రకారం మనకి ఎక్కడ మనం ₹100 రూమా, ₹50 రూమా, ₹1000 రూమా అలా ఉంటాయి కదా. దాన్ని బట్టి మేమైతే ₹100 రూమ్ తీసుకున్నాము. మాకు రావడం అయితే సుదర్శన్లో దొరికింది రూమ్ అయితే. ఇదంతా క్రౌడ్ అనమాట, మీకు కొంచెం ఐడియా వస్తుందని చెప్పేసి షూట్ చేశాను అనమాట. ₹100 రూమ్ సుదర్శన్లో దొరికింది. అక్కడ హాట్ వాటర్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంకా నేను రూమ్ అవన్నీ కూడా ఏం షూట్ చేయలేదు. రూమ్ కూడా నార్మల్గానే దొరికింది. యాక్చువల్గా ₹1000 రూమ్ కానీ ట్రై చేసాం కానీ ₹1000 రూమ్ దొరకలేదు. తర్వాత ఆ రోజు ఈవినింగే ఇంకా మేము దర్శనానికి బయలుదేరిపోయాము అనమాట. దర్శనానికి మేమైతే ముగ్గురం ఇలా రెడీ అయిపోయాము. ఎవరొక్కరిని అడుగుతూనే ఉండేవాళ్ళం. ఇంకా మాకు కొంచెం వీడియో తీస్తారా, మాకు కొంచెం ఫోటో తీస్తారా అన్నట్టుగా మేము ముగ్గురమే కదా వెళ్ళాము. అండ్ ఫస్ట్ టైం తెలుసా నేను ప్రవీణ్ లేకుండా ఇలాగ వెళ్ళటం, దట్టు ఫ్రెండ్స్తో. నాకు చాలా ఇష్టం అనమాట ఫ్రెండ్స్తో ఇలా వెళ్ళడం. అప్పుడు మనకు అర్థమైపోతుంది ఎంతవరకు మనకి ఎబిలిటీ ఉంది మనకి జెంట్స్ లేకుండా వెళ్తే అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఒక అమ్మాయిని షూట్ చేయమంటే ఆ అమ్మాయి ఇలా షూట్ చేసింది అనమాట. భలే దొరికేవారు తెలుసా మాకు వీడియోస్ ఫొటోస్ తీయడానికి. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఒక ఆవిడ కూర్చుంటే ఆవిడని వీడియో తీయమంటే ఇలా తీసిందనమాట. సో ముగ్గురం ఇలా వెళ్ళాము చక్కగా. అండ్ అనుకున్నాం కదా ఇంకా అని చెప్పేసి తిరుపతి ఇంకా క్యాన్సిల్ చేయబుద్ధి కాలేదు. మెయిన్ తిరుపతి ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా, అందువల్ల ఇంకా క్యాన్సిల్ చేయబుద్ధి కాలేదు. నా ఫేస్లో ఇంకా నీరసం మీకు తెలుస్తుంది డెంగ్యూ ఫీవర్ది. అండ్ నా అవుట్ఫిట్ డీటెయిల్స్ వచ్చేస్తే జ్యువెలరీ అవన్నీ పాతవే. ఈ తిరుపతి లడ్డు తీసుకొని ఇలా కొంచెం రీల్ టైప్లో తీసాను అనమాట. సారీ వచ్చేసి రీసెంట్గా నేను వరలక్ష్మీదేవి వ్రతానికి పెట్టుకున్న చీర కుట్టించుకున్నాను తిరుపతి కోసం అని చెప్పేసి. సో ఇది మీరు కూడా ఒకసారి దండం పెట్టేసుకోండి గోపురానికి. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఫ్రీ దర్శనం అంటే కొంచెం డిలే అయింది కానీ 4.5 అవర్స్ 5 అవర్స్కి మాకు దర్శనం అయితే అనేది అయిపోయింది. ఆ తర్వాత వెంగమామ దగ్గరికి వెళ్దామంటే ఇంక మాకు లేట్ అయిపోయింది అనమాట. అందుకని ఇక్కడ బయట మనకి గోబీ ఫ్రైడ్ రైస్ అవన్నీ అమ్ముతారు కదా, అలా నడుచుకుంటూ వస్తే గోబీ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. ఒక ప్లేట్ నూడిల్స్, ఒక ప్లేట్ గోబీ ఫ్రైడ్ రైస్ తీసుకొని తినేసాము. ఆ తర్వాత ఇది తర్వాత రోజు అనమాట. తర్వాత రోజు షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాము. షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి షాపింగ్ అని చెప్పేసి నార్మల్గా చిన్నది అలా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి మిట్టు మెయిన్ నాకు ఇది అడిగాడు అనమాట, కార్ బొమ్మ అడిగాడు. సో దాని గురించి అని చెప్పేసి అండ్ నేనైతే ఇలా చీర కట్టుకున్నా. ఎందుకో చీర కట్టుకోవాలనిపించింది. నేను ఇది అరుణాచలంలోకి అని చెప్పేసి తీసుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చీర నేను ఫొటోస్ అవి తీసుకుందాం అనుకున్నాను కానీ ఫొటోస్ తీసుకోవాలా. ఈ చీర నాకు మధు అండ్ ఆల్సో కుమారి ఉన్నారు కదా, వాళ్ళిద్దరు గిఫ్ట్ చేసిన సారీ అనమాట. యాక్చువల్గా వాళ్ళు నా బర్త్డేకి గిఫ్ట్ చేశారు. నేను అప్పుడు షూట్ చేశాను కానీ క్లిప్స్ అవన్నీ మిస్ అయిపోయాయి అన్ఎక్స్పెక్టెడ్గా, అందువల్ల నేను అది షేర్ చేసుకోలేకపోయాను. అండ్ వాళ్ళు కూడా ఏమనుకోలేదు పాపం, నేను షేర్ చేయలేదన్నమాట ఎక్కడ కూడా. వాళ్ళు నా బర్త్డేకి సారీ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో అప్పుడుది మార్చ్లోది నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఆ చీర. అది కూడా ఇగో ఇలా చూపిస్తున్నాను, నేను కరెక్ట్గా తీసుకోలేదు కూడా. అండ్ ఇక్కడ
అలా చిన్నది అలా ఎక్స్‌ప్లోర్ చేసాము. మను అండ్ ఆల్సో సౌజీ వాళ్ళకి కావాల్సినవి కొనుక్కున్నారు. నేను చిన్న ఇయర్ రింగ్స్ అండ్ ఆల్సో బ్యాంగిల్స్ ఇవన్నీ తీసుకున్నా. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొన్నాను. ఎక్కువ అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొన్నాను. ఆ తర్వాత స్టిక్కర్ ప్యాకెట్స్ అని అవన్నీ ఉంటాయి కదా! అండ్ గంధము అండ్ విభూది ఇవన్నీ కూడా కొన్నాననమాట. వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ పిల్లలకి అలా తీసుకున్నారు. నేనైతే మిట్టుకు కొనుక్కునే బొమ్మలు చూపించాను వీడియో కాల్ చేసి, కానీ వాడికి నచ్చలేదు. సరే ఆన్‌లైన్‌లో కొంటానులే అని చెప్పేసి ఇంక వాడికి స్కిప్ చేశాననమాట. కీ చైన్స్ అడిగాడు, కీ చైన్స్ తీసుకున్నా. అండ్ మేమైతే వెళ్ళి చాలా బాగా మేనేజ్ చేసామని అనిపించింది. అమ్మో! రూమ్స్ దొరకకపోతే ఇలాగా అని చెప్పేసి అనుకున్నాం. కానీ మనకి తిరుపతి మీద రూమ్స్ దొరకకపోయినా మఠాలు అవి ఉంటాయి కదా! లాస్ట్ టైం నేను ప్రవీణ్ వెళ్ళినప్పుడు కూడా మఠంలోనే స్టే చేసాము. సో మఠంలో తీసుకుందాంలే అనే కాన్సెప్ట్‌లోని నేను మఠం అడ్రస్‌లు అవి ఉంచుకున్నా. ఇన్‌కేస్ రూమ్ దొరకకపోతే, రూమ్ ఎక్కువ లైన్ ఉంటే మనము ఎలా మేనేజ్ చేస్తాం అన్నట్టుగా. సింపుల్‌గా చెప్పాలంటే మేము ముందు రిజర్వేషన్స్ చేపించుకున్నాము. మేము రిజర్వేషన్స్ చేయించుకునేటప్పటికి 300 రూపీస్‌వి టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి. అందువల్ల 300 రూపీస్‌వి స్లాట్స్ మాకు దొరకలేదు. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాము. సౌదీ అనకాపల్లి నుంచి తిరుపతి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన వెంటనే కొంచెం ఫ్రెష్ అయిపోయి కొండెక్కేసాము. కొండెక్కిన తర్వాత లైన్ కాసాము సిఆర్ ఆఫీస్ దగ్గర. ఆ తర్వాత రూమ్ దొరికింది 2 అవర్స్‌కి. ఆ తర్వాత రూమ్‌కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనానికి వెళ్ళిన తర్వాత ఇంక డిన్నర్ చేసి తర్వాత రోజు కొంచెం రెస్ట్ తీసుకొని షాపింగ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడికి అదేంటి వెంగమాంబ తర్వాత రోజుదనమాట ఇది. మొత్తం 2½ డేస్ అలా ఉన్నాము. వెంగమాంబ దగ్గర భోజనం చేద్దామని చెప్పి వచ్చామనమాట. ఎందుకంటే కంపల్సరీగా మనం భోజనం అనేది ఇది ఒక ప్రసాదం కింద తీసుకుంటాం కదా! భోజనం అనే కాన్సెప్ట్‌లో తీసుకోరు చాలామంది. ఒక ప్రసాదం కింద తీసుకుంటారు కాబట్టి ఇక్కడికొచ్చి ప్రసాదం తీసుకొని మాకు దొరికే వాళ్ళందరూ మంచి క్రియేటివ్‌గా దొరికేవారు వీడియోస్ తీయమని. ఇక్కడ పక్కన సేవ వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళలో ఒక ఆమె కనిపిస్తే తెలిసిన ఆమె మను వాళ్ళకి తెలిసిన ఆమె కనిపిస్తే తనకి ఇచ్చామన్నమాట వీడియో తీయమనమ్మా, అలా వీడియో తీసి పట్టుకోండి, మేము జస్ట్ అలా మాట్లాడుకుంటూ ఉంటాము, అలా తీయండి అంటే వాళ్ళు తీసేవారు. సో నేను మెయిన్ వీడియోస్ అవి మా ముగ్గురికి తీయాలంటే ఎలాగా అని అనుకుని ట్రైపాడ్ అండ్ ఆల్సో బ్లూటూత్ది అవన్నీ కూడా తీసుకొని వెళ్ళాను. బట్ అవసరం రాలేదనమాట. ఎక్కడికక్కడ ఎవరొకరు దొరికేవారు వీడియో తీయడానికి. తర్వాత వెంగమాంబ అనమాట. అక్కడ విగ్రహం చూపించాను కదా వెంగమాంబ. మీకు స్టోరీ తెలియకపోతే ఒకసారి యూట్యూబ్లో కూడా చూడండి. వెంగమాంబ అన్నసత్రానికి వెంగమాంబ అన్నసత్రం అని ఎందుకు వచ్చింది పేరు అనేది కూడా యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేస్తున్నారు. అండ్ నాకు ఇంకొక చిన్న వెలితి ఏంటంటే ఈ ట్రిప్లో ఈ అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు వీడియోస్ అవి తీద్దాం, మీకు షేర్ చేద్దామని అనుకున్నా. ఇక్కడ నేను గ్లాస్కి పెట్టాను తెలుసా కెమెరా. వాటర్ వేస్తారు కదా గ్లాస్కి పెట్టాను కెమెరా. పక్కనే ఇంకొక ఆమె ఉంటే ఆమెతో మాట్లాడుతూ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఇలా మాట్లాడుతూ నేను తింటున్నాను. వీళ్ళిద్దరు ముగ్గురు ఇలా భోజనం చేసేస్తున్నాం అనమాట. అండ్ భోజనం అయితే యాజ్ అద్భుతంగా ఉంటుంది. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అంత ఎఫెక్టివ్గా లేదు రైస్, మేబీ మరి ఎందువల్ల తెలీదు. ఈసారి కొంచెం పర్లేదు అనిపించింది. బట్ నాకు ఏ ఫుడ్ తిన్నా సరే నోరంతా చప్పగానే అనిపించింది. ఎందుకంటే ఇంకా ఫీవర్ అనేది ఉందన్నమాట. ఏమాత్రం చిన్న ఒళ్ళు వేడి కనిపించినా డోలో వేసేసేదాన్ని, ఫీవర్ టాబ్లెట్ వేసేసుకునేదాన్ని. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకున్నా. ఎందుకంటే మెయిన్ దేవుడి క్షేత్రాలు మిస్ చేసుకోకూడదనే కాన్సెప్ట్తోనే బయలుదేరాను ఈసారి. అండ్ ఈ అవుట్ఫిట్ అయితే పాత అవుట్ఫిటే, దుపట్టా అవన్నీ కూడా పాతదే. జస్ట్ అలా ఆర్డర్ చేయించుకున్నా, కొంచెం టైట్ చేయించుకొని పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈ భోజనం చేసిన తర్వాత మేము అరుణాచలం బయలుదేరిపోతాము. అరుణాచలం బయలుదేరిపోయి అక్కడ 2 డేస్ ఉండి అక్కడ దర్శనం అది చేసుకొని, ఎందుకంటే మేము ముందు 2 డేస్ ఎందుకు పెట్టుకున్నామంటే ఒకరోజు గిరి ప్రదక్షిణ చేద్దాము. మొత్తం 17 కిలోమీటర్స్ అనమాట గిరి ప్రదక్షిణ. అది చేసిన తర్వాత దర్శనం చేసుకొని ట్రైన్లో రిటర్న్ అవ్వడానికి ప్లాన్. బట్ గిరి ప్రదక్షిణ చేయకపోయినా సరే ఒక 2 రోజులు దర్శనం చేసుకుందాం అని కాన్సెప్ట్లో ఇంక వెళ్ళిపోయామన్నమాట. సో మీలో ఎంతమంది మీ ఫ్రెండ్స్తో ఇలా ట్రిప్ ప్లాన్ చేశారు అనేది మాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లాస్ట్ సౌజీ అలా చూస్తుంది చేశారా? సౌజీ అప్పుడప్పుడు మనీ చేస్తుంది, సౌజీ అలా చూస్తుంది రికార్డ్ అవుతుందా లేదా అని. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో ఏంటంటే నేను ఫోన్ పెట్టేసి రికార్డ్ నొక్కడం మర్చిపోయేదాన్ని. అందుకే అది అలా చూస్తుంది అనమాట. రికార్డ్ అయిందా లేదా, రికార్డ్ అవుతుందా లేదా, ఇది మళ్ళీ పాపం ఫీల్ అవుతుంది వీడియో రికార్డ్ అవ్వలేదని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ తీసి చూస్తారు. అండ్ ఆల్సో ఇది ఒక పెద్ద మెమరీ అనమాట మా ముగ్గురికి కూడా, చాలా పెద్ద మెమరీ. తర్వాత మళ్ళీ వెళ్తామో లేదో తెలీదు ఇలాగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా అంటే పిల్లలు ఉన్నారు కదా, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. ఇందుకు కాలేజ్ డేస్లో తిరిగేటట్టు తిరగలేము. మేము ఇలా వెళ్ళడానికి కూడా
ఆల్మోస్ట్ నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయిన తర్వాత నేను ఇలా ఫ్రెండ్స్తో బయటకు వచ్చా. మొన్న షిరిడి వెళ్ళాము. అండ్ ఇక్కడ ఇదనమాట ఇప్పుడు తిరుపతి. అండ్ ఇక్కడ నేను అగరబత్తీల బాక్స్ కొన్నాను. అది ఇండివిజువల్గా అయితే రూ. 75, రూ. 80 అలా పడుతుంది. మొత్తం బాక్స్ అయితే రూ. 475 పడుతుంది. అగరబత్తీలు అయితే చాలా బాగున్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా బాక్స్లో ఏమేమి వచ్చాయనేది అగరబత్తీలు. అండ్ ఇప్పుడు లడ్డూలు కొనుక్కున్న ప్రతి ఒక్కరు అగరబత్తీలు అవి కొనుక్కుంటున్నారు. అవి దేవుడి వాటి కింద భావిస్తున్నారు కాబట్టి. తర్వాత ఇంకా కొండ దిగేసిన తర్వాత మేమైతే అరుణాచలం వెళ్తున్నాం అనమాట. అరుణాచలం ఇక్కడ నుంచి 5 hours పడుతుంది. 4.5 to 5 hours అలా పడుతుంది తిరుపతి నుంచి. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి వెళ్ళొచ్చు. మేము దారిలో ఈ తిరుత్తని వెళ్దాం అనుకున్నాము. సో అందుకని కొంచెం ప్రైవేట్ వెహికల్ పెట్టుకున్నాం అనమాట. మరీ బస్లా కాకుండా కొండ దిగేటప్పుడైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే దిగాము. అక్కడ దిగిన తర్వాత కింద నుంచి మేము దారిలో తిరుత్తని టచ్ చేసుకొని వెళ్దాం అనుకున్నాము. అందువల్ల ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఆపరు కదా. అందువల్ల తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చూసుకొని ఆ తర్వాత అరుణాచలం వెళ్ళామన్నమాట. సో అది ఈరోజు వీడియోలో అయితే మ్యాక్సిమం నేను తిరుపతి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇక్కడైతే బోల్డ్ అని ఫొటోస్ వీడియోస్ బోల్డ్ అని తీసుకున్నాం అనమాట. అండ్ మీకు మా ఫ్రెండ్షిప్ అది ఎలా అనిపించింది అండ్ ఈ ట్రిప్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా ఒకసారి దండం పెట్టేసుకోండి. అండ్ అంతే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు అరుణాచలం వీడియో పెడతా. అరుణాచలం దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా తొందరగానే అయిపోయింది అరుణాచలం దర్శనం. మరీ అంత ఫ్లోటింగ్ లేదు. తిరుపతి అంత ఫ్లోటింగ్ లేదనమాట. సో అది. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.